దండాలు దండాలు నేను మీ ఎన్ఐఎన్ మీడియా చంద్రం ముచ్చట్ల లతక్కను. ఇయాల్టి ముచ్చట్లు ఏమున్నాయో మీ అందరికీ ఎరిక చేయొచ్చిన తయారున్నారు కదా మళ్ళా మీరు. అయ్యో అయ్యో అయ్యయ్యో షడగతుల కాలం షెడ్డ కాలం ఎత్తిన సీస దించకుండా పోతం బట్టే మందుబాబులకు ఒక్క బ్యాడ్ న్యూస్ ఉందయ్యా. దినం తప్పరాగే ట్యాక్స్ పేయర్లకు తక్లీఫ్. నా నోటితోనే చెప్తుంటే గుండె గాయగాయ అవుతుంది. ముందు మీ మందుబాబులైతే గుండెకాయను జర గట్టిగా చేసుకొని నుండి అటెనక మీకేమన్నా అయితే నేను బాధ్యతగా చూడురి. మళ్ళా నన్నంటే మంచిగా ఉండదు ముందే చెప్తున్నా. మాంకాలమ్మ బోనాల జాతర వచ్చింది కదా. ఇక గల్లీ గల్లీలా అమ్మ పాటలు, డప్పు సప్పులు, మొక్కులు, ముడుపులు, బోనం కుండలు, కోళ్ళు మేకల బలులు జోరుదారుగా అవుతాయి. ఇక మాంకాలమ్మ జాతర అంటే మామూలుగా ఉంటుందా? కళ్ళు కౌజు మందు విందు సింధు గంతే కదా. ఉత్తప్పుడే మనం సీసాలు బీర్లు వంగిస్తాం. ఇక బోనాలంటే మనల్ని ఎవడాపెట్టోడు ఉంటాడు ఎప్పుండి. తాగి ఒక్క తీరుగా ఉంటే మంచిగానే ఉంటుంది, కానీ లొల్లులు పెట్టుకుంటే జనాలకు ఇబ్బందులు పెడితే పండుగ వాతావరణం చెడిపోతానే కదా. రేపు ఎల్లుండి అదే ఈ ఐతారము ఇంకా సోమవారము మందు షాపులు బండ్లు పెట్టిన్నారు. మందుబాబులు ఎంత మొత్తుకున్నా ఇక లాభం లేదు. ఎంత తాగినా ఈరోజే తాగాలి. రేపు ఎల్లుండి మందు బందు. హైదరాబాద్ మొత్తం ఒక 2 రోజులు బార్లు, మందు షాపులు, కళ్ళు షాపులు, పబ్బులు, క్లబ్బులు, మందమ్మే రెస్టారెంట్లు, హోటల్ రూమ్లు ఇట్లా అన్ని మూతబడి శాంతంగా ఉంటది. ఖచ్చితంగా మందమ్మే మడిగలన్నీ మూసేయాలని సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సారు ఆర్డర్ వేసిండు. పాపం మాంకాలమ్మ జాతరకు మషూరుగా మజా చేద్దాం అనుకుంటే ఇట్లా మందు దుకాణాలు మూసి పాడైతాయని తెలిస్తే ఇక ముందే మా టాక్స్ పేయర్లు ఏమైపోతారో ఏందో పోండి. అయితే ఈ వార్త ముందుగానే తెలుసుకున్న కొందరు అన్నలైతే అడ్వాన్స్ గా ఈ రోజే 2 సీసాలు ఎక్కువ తెచ్చి పెట్టుకున్నారు. హుషారుగా మందన్నలా మజాకా. గాలి జోకిందో దయమే పట్టిందో ఊపుడు ఊపుతుంది. ఎక్కడెక్కడ పాటలు అక్కడక్కడ ఊడి వన్నింకే. ఈ జమానా పిల్లలకు ఏం రోగం పుట్టిందో ఏమో గాని ఆ రీల్స్ అంట ఇన్స్టాగ్రామ్ లో ఓయమ్మో ఫేమస్ గాని ఇంకే ఇచ్చంత్రం కథలే పడుతున్నారు. టిక్ టాక్ కాలంలో మనం తీరొక్క పిచ్చి కథలు చూసినామా? అది బ్యాన్ అయ్యింది కదా భగవంతుడా అని సంబురపడ్డమో లేదో అప్పుడే ఈ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అని యూట్యూబ్ లో షార్ట్స్ అని మోపైనాయి. అప్పటికెంచి ముక్కు మూతి 30 వంకర్లు తిప్పి పాటలకు డైలాగులకు పెదాలు ఆడించుకుంటా పాటకు తగ్గట్టు ముడ్డి 3 వంకర్లు తిప్పుకుంటా డాన్సులు చేస్తున్నారు. బాగుపడుండే బిడ్డలు అంటే ఇట్లనే పాడైతాం మేము అని అంతే గట్టిగా చెప్తున్నారు. ఏం మనుషులో ఏమో పోండిగా మీరు. అగ్గో పిల్లకేమైంది? పచ్చవాతం గిటంగా వచ్చిందా ఏంది? ఏమైంది పిల్లకి? పెయ్యి అంతా 10 వంకర్లు తిప్పుతుంది. ఎవరన్నా ఈ పోరిని పట్టుకోండి రా. అదే తమ్మి ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ గానికే ఇన్ని ఫీట్లు చేస్తారా? ఓరయ్యో ఓరవ్వో ఏం పిల్లనో ఏమో పిల్ల కింద వారేతూ దీన్ని డాన్స్ అంటారా? రీతి లేదు నా రివాజు లేదు. గిట్లాంటివి చూడనికేనా నేను ఇంకా బతుకున్నది? దేవుడా నన్ను ఇంకా ఉంచినావు. కరోనా కాలాన్ని దాటింది గీ ఘోరాల్ని చూడనికేనా దేవుడా? ఈ వీడియో ముంబై నుంచి ఇప్పుడు దునియా అంతా తిరుగుతుంది. వానలు పడుతున్నాయి, రోడ్డులు మునుగుతున్నాయి, ఇండ్లల్లా గుడిసెలలా కప్పులు గురుస్తున్నాయి. చిన్నపాటి చినుకులకే రోడ్లన్నీ చీరకపోతున్నాయి. ఇంట్లోకెళ్ళి బయటికి వస్తే చెరువుల కాలు పెట్టినట్లనే ఉంది ఎవ్వారం. పిల్లల బల్లల సుత స్లాబులన్నీ గురుస్తున్నాయి. కొందరికేమో సెలవులు కూడా ఇచ్చిర్రు. ఇక పెద్ద మనుషులు ఈ వానలకు ఇంట్లోకేంచి బయటకెళ్ళుడే బంద్ చేసిర్రు. ఇక పనులు చేసుకునేటోళ్లకు తప్పుతలేదనుకోండి, అది వేరే ముచ్చట. ఇప్పుడు ఇంతకీ ముచ్చటేందనుకుంటున్నారా? ఆడికే వస్తున్నా. చిటుకు వాన చినుకుల వానలకే రోడ్డులు కోత పడుతున్నాయి. సర్కారు భవంతులు గురుస్తున్నాయి గాని ఇచ్చంత్రానికే ఇచ్చంత్రం. సర్కారు వ్యవస్థ తీరుతనులు చూస్తే పాపం ఒక రైలు బండిలా లోకో పైలట్ క్యాబిన్ వానకు నీళ్లు గరుస్తున్నాయి. లోకో పైలట్ క్యాబిన్ లా టాప్ మరి సమిసిపోయిందో లేకుంటే రంధ్రాలు పడ్డదో గాని రైలు బండి గురుసుడేందో ఏమో పోండి అని వీడియోని చూసిన వాళ్ళందరూ నోరు తెరుస్తున్నారు. పాపం ఆ లోకో పైలట్ అన్న ఒక చేతిలో ఛత్రి పట్టుకొని ఇంకో చేత్తోన రైలు నడిపిస్తున్నాడు.
ఎంత కష్టం వచ్చిందే అన్నా నీకు. ఇటువంటివి చూసన్నా ఈ సర్కారు కళ్ళు తెరిచి కొత్త రైళ్లను తీసుకొస్తే మంచిగుండు. చూసిర్రు కదా ఈ ఆల్తి వార్తలు ముచ్చట్లు అన్ని. ఇక మళ్ళా రేపు వచ్చి మస్తు కథలు పట్టుకొస్తా. చూస్తూనే ఉండండి N9 మీడియా. ఇచ్చంత్రం ముచ్చట్లు మీల తక్క కథలు.